ఉత్తరాంధ్రలో వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. విశాఖ డైరీ పాలకవర్గం మూకుమ్మడిగా రాజీనామా చేసింది. చైర్మన్ ఆనంద్ సహా 10 మంది డైరెక్టర్లు ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. డైరీ మీద వస్తున్న ఆరోపణలు, అసెంబ్లీ కమిటీ విచారణ వేళ ఈ వ్యవహారం ఆసక్తి రేకెత్తిస్తుంది. విశాఖ డైరీ చుట్టూ పొలిటికల్ పద్మవ్యూహం రచించిన వేళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఊహించని విధంగా పాలకవర్గం మొత్తం చాప చుట్టేసింది. చైర్మన్ అడారి ఆనంద్ కుమార్తో పాటు 9 మంది డైరెక్టర్లు వైసీపీకి రాజీనామా చేశారు. రాజకీయాలకు దూరంగా డైరీ అభివృద్ధిపై ఫోకస్ పెంచేందుకు ఈ నిర్ణయమని అధిష్టానానికి పంపించిన లేఖలో కారణాలను ప్రస్తావించింది పాలకవర్గం. ఇటీవల పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదంగా మారాయి. సహకార వ్యవస్థ నుంచి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చడం ద్వారా తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని కార్మికులు ఆందోళనలు చేశారు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఫిర్యాదులు అందడంతో సమగ్ర విచారణకు సీనియర్ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అధ్యక్షతన అసెంబ్లీ ప్రత్యేక హౌస్ కమిటీ సమావేశమైంది. ఇటీవల ఫీల్డ్ విజిట్ చేసిన కమిటీ లోతుగా విచారణ చేపట్టింది. ఇలాంటి పరిస్థితుల్లో విశాఖ డైరీ పాలకవర్గం వైసీపీకి రాజీనామా చేయడం ఆసక్తికరంగా మారింది. పాలకవర్గంలో మొత్తం 15 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటికే ఒక డైరెక్టర్ టీడీపీలో చేరిపోయారు. తాజాగా చైర్మన్తో సహా 10 మంది ఫ్యాన్ పార్టీకి రామ్ చెప్పేశారు. చైర్మన్ ఆనంద్ సహా పాలకవర్గంలో సభ్యులంతా రాజకీయంగా టీడీపీ నుంచి వచ్చిన వాళ్లే. దీంతో వాట్ నెక్స్ట్ అనేది ఆసక్తిగా మారింది.